అఖండ 2 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి అఖండ 2 టీజర్ రిలీజ్ చేసి ఫుల్ మీల్స్ అందించారు చిత్ర యూనిట్. ఇందులో ఒక్క షాట్ మాత్రం మారాచకం అంతే. బాలయ్య బోయపాటి కాంబో అంటేనే మాస్. అలాంటిది ఈసారి అఖండ కోసం మాస్ కాదు, ఊర మాస్ రేంజ్ అనేలా టీజర్ ఉంది. మిగతా హీరోలు చేస్తే ట్రోల్ అయ్యే షాట్స్ బాలకృష్ణ చేసేసరికి మాత్రం వావ్ అనిపించింది. అసలు అలాంటి సీన్లు బాలయ్య మాత్రమే చేయాలి. ఆయన చేస్తేనే అవి నమ్మేలా ఉంటాయి. ఎవరి టైం ఎలా మారుతుందో ఎవరు డిసైడ్ చేయలేరు. ఒకానొక సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని అనుకున్న టైంలో అఖండ సినిమా వచ్చి వాటన్నింటినీ తారుమారు చేసేసింది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మలుపు ఉన్నట్లే నందమూరి బాలకృష్ణ జీవితంలో అన్స్టాపబుల్ అనే ఒక మలుపు ఉంది. బాలకృష్ణ హోస్ట్ గా ఒక షో నిర్వహిస్తున్నారని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. కానీ ఆ షోతో సెలబ్రిటీల కొత్త విషయాలు ఎంత మేరకు బయటకు వచ్చాయనే విషయాన్ని పక్కన పెడితే బాలకృష్ణ అసలైన వ్యక్తిత్వం బయటకు వచ్చింది. ఆ వ్యక్తిత్వం చాలా మందికి నచ్చింది. అక్కడి నుంచి బాలకృష్ణను చూసిన విధానం కంప్లీట్ గా మారిపోయింది. అలాంటి టైంలోనే అఖండ సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అంటేనే చాలా మంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది మాస్. అదే తరహాలో బోయపాటి శ్రీను కూడా ముందు సినిమాలో బాలకృష్ణను ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు కూడా అదే పంతాను కొనసాగించారు. కాకపోతే అఖండ సినిమాలని దీనికి కొంచెం డివోషనల్ టచ్ యాడ్ చేశారు. ఈ టీజర్ 1 నిమిషం 17 సెకండ్ల నిడివి కలిగి ఉంది. నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ హిమాలయాల్లో ఉంటున్న అఖండ రుద్ర సికిందర్ గోరా టెర్రరిస్టుల మీదకు దండయాత్రకి వెళ్లడాన్ని, వాళ్ళను వధించడాన్ని ఈ టీజర్ లో ప్రధానంగా చూపించారు. ముఖ్యంగా త్రిశూలంతో విధ్వంసం సృష్టించారు. మెడపైన త్రిశూలం తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న శత్రువులు తలల తెగడం ఈ టీజర్ కి హైలైట్. అనని త్రిశూలంతో శత్రువుని మోసుకొని వస్తూ బాలయ్య చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్. ఇలా హై సీన్స్ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని బోయపాటి ఎక్స్పెక్ట్ చేసి మరి మాస్ ఇంక్లూడ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టినా బాలయ్య బోయపాటిల మాస్ మ్యాజిక్ దానిని కప్పేస్తుంది. ఇక ఈ సీన్ కు సంబంధించిన షూటింగ్ అంతా కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేశారు. అక్కడ చేసినా కూడా అంత క్వాలిటీగా కనిపించడం సినిమా మీద మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది. నాన్ బిలీవబుల్ థింగ్స్ ని కూడా బిలీవబుల్ గా చూపించడమే బోయపాటి ప్లస్ పాయింట్. అయితే సినిమా హిట్ అయితే వాటన్నిటికీ పెద్దగా పరిగణనలోకి తీసుకోరు గానీ ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే మాత్రం వాటిని ట్రోల్ చేయడం మొదలు పెడతారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను చాలా మంది పెద్ద పెద్ద సైంటిస్టులతో కూడా పోల్చి ట్రోల్ చేస్తారు. ఏదేమైనా ఎప్పటిలానే బాలయ్య ఫ్యాన్స్ కి ఒక విజువల్ ట్రీట్ అయితే రెడీ చేశాడని అర్థమవుతోంది. అయితే సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతున్నట్టు కూడా ఈ టీజర్ లో తెలియజేశారు. మరి ఈ డేట్ కి వస్తుందా లేక పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూడాలి.